చెప్పడం అయింది గ్రామానికి రమ్మని. సో వస్తుంటే కూడా మన ఊరు వాతావరణము భూమి చాలా మంచిగా అనిపించింది. అంటే కరువు ఉండొచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో, కానీ మన కష్టాలు కూడా చాలా ఉండొచ్చు, కానీ మనుషులు ఎంత గట్టివాళ్ళు అనేది కూడా అనిపిస్తుంది. అంటే ఇంత కష్టాలు ఇంత ఇదిగా ఉన్నప్పుడు కూడా మనిషి జీవించగలిగిండు. ఎన్నో తరాల నుంచి ఇక్కడ ఇదే భూమిని నమ్ముకొని ఇదే వనరులు నమ్ముకొని కదలకుండా ఎక్కడ కూడా పోకుండా, ఎప్పుడో మీరు కాల్ చేస్తే ఇప్పుడు ఊరెళ్ళి కూర్చుంటారు. ఎంత వేడున్నా కానీ తర్వాత పంటలు కూడా ఈవెన్ గోధుమలను కూడా చూసిన దారిలో వస్తుంటుంది దగ్గర. అంటే చలి కూడా బాగానే ఉంటుంది ఇక్కడ, ఎండలు ఎట్లా కొడితేయో చలికాలం చలి కూడా బాగానే ఉంటుంది. సో ఇన్ని కష్టాలు ఉన్నా కానీ మనిషి బాగానే, అంటే రైతులు అంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా రైతులే. మట్టిని ముట్టుకునే ప్రతి మనిషి రైతే. మట్టి ఆధారంగా ఏదో ఒకటి ఆహారాన్ని తయారు చేయడము, లేకపోతే ఈవెన్ కుండలు తయారు చేసిన ఏ పని చేసినా మట్టి ఆధారంగా, ఈవెన్ బర్రెల్ని పెంచి పాలు పిండినా కానీ గొర్రెలు పెంచినా అట్లా ఏం చేసినా కానీ రైతే అన్నట్టు. అన్ని ఆహారం సంబంధించిన లేకపోతే ఒకటి భూమి ఆధారంగా నలుగురికి మనం ఇస్తున్నాం. రైతు అనేది ఇచ్చే చెయ్యి, అడుకునే చెయ్యి కాదు. అంటే ఎప్పుడు కూడా చెయ్యి ఇట్లుంటుంది రైతు. ఎవరైనా ఊరికి వచ్చినా కానీ మర్యాద, ఇంత తిను అని అనడము, ఇంత నీళ్ళు తాగు, ఇంతకుముందు నీళ్ళకంట అన్నాడు, ముందు దీనంది నువ్వు మీటింగ్ కోవద్దు అన్నాడు. ఈ మర్యాదలు ఇవన్నీ మన దగ్గరనే ఉంటాయి. మరి ఈరోజు రైతుకి ఆత్మాభిమానం గౌరవం తగ్గుకుంటూ వచ్చింది. అంటే చరిత్రలో గత 70-80 సంవత్సరాలను చూస్తే వెనకట్టుకున్నట్టు రైతులు అనేది దాదాపుగా వాళ్ళకి ఏదైతే ఉండేనో, నేను రైతుని అనే ఏదైతే ఉండేనో, నేను చేసే పని అన్నిటికంటే ముఖ్యమైన పని అని ఏదైతే అనిపిస్తుండేనో, ఇప్పుడు దానికి ఆదాయం అనేది వస్తలేదు. దాదాపుగా నిన్న చూసిన టమాటాలు కూడా మనకు 80 పైసల కిలో. కానీ అదే మళ్ళా అదే రోజు సాయంత్రం పూట మార్కెట్లో కొంటే, వేరే వాళ్ళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ పట్టణాలలో బీదర్లో ఉన్న వాళ్ళు కానీ కొంటే మళ్ళీ అది 10 రూపాయలకు పోతుంది. అంటే 10 ఇంతలు అవుతుంది పొద్దున కొన్నదానికి సాయంత్రానికి. మరి రైతుకి 80 పైసలు ఇచ్చే బదులు అదే 5 రూపాయలు ఇచ్చినా మంచిదే కదా, అట్లా ఇస్తలేదు. కానీ అమ్ముకునేటోళ్ళు మాత్రం 10 రూపాయలకు అమ్ముకుంటారు. అట్లా దాదాపు మనం ఎన్ని గిట్టుబాటు ధరలు ఎన్ని పెట్టినా కానీ దాదాపు సరిపోతలేదు. ఎందుకంటే రైతుల అప్పు అనేది తగ్గుతలేదు. తగ్గుతుందా నన్ను ఇంతవరకు రైతు అప్పు తగ్గింది, రైతు అప్పులు లేకుండా ఉన్నాడు, రైతు గట్టిగా వెళ్ళిండు అన్నట్టు ఏమన్నా అనిపించిందా మనకు? మరి ఈ పరిస్థితి అంటే సమాజం మనను రైతును గుర్తుపడతలేదు. ఇప్పుడు ఇంత పంట పండించి మనం ఇచ్చినా కానీ ఏమన్నా ధన్యవాదములు అని చెప్పిరా? హోటల్లో అప్పటిదప్పుడు తిన్న వాళ్ళకు కూడా 10 రూపాయలు ఇస్తారు ఏది తెచ్చి ముందడ పెట్టిన వాళ్ళకు. మరి పంట తెచ్చి ముందడ పెట్టినాము, మన చెమట రక్తము అన్ని ధార పోసి కష్టము నష్టము అన్నీ భరించుకుంటారు. మనం ధాన్యం తీసుకెళ్ళి ముందడ పెట్టి నీ దయ ఎంతనా నీ అని అడుగుతున్నావు. ఒక్కరోజైనా దయ తెలిసిర్రా మనోళ్ళు అంటే కొనేటోళ్ళు ఎవరైతే మన ఆధారపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు కదా సమాజంలో. ఇప్పుడు అట్లీస్ట్ కనీసం డబల్ ఉన్నారు. అంటే ఒక రైతు మీద ఆధారపడ్డోళ్ళు ఒకటి కాక 2 మనుషులు కంపల్సరీ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఎన్నడూ కూడా మనకు రైతులకు ధన్యవాదములు అని చెప్పిన పాపాన అవ్వలేదు కదా. అట్లనే ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కొన్న దాని మీద రాసిరైనా రైతులకు భూమికి ధన్యవాదములు అని రాయాలి మినిమం. అట్లా ఉంటుంది. పాల ప్యాకెట్ ఉంటుంది, దాని మీద పలానా కంపెనీ అని రాస్తారు, కానీ పలానా ప్రాంతం చెందిందని రాయరు. అట్లనే ఏ ధాన్యమైన కందులు ఉన్నాయి, పత్తి ఉన్నది, ఈ షర్ట్ వేసుకుంటే రాయాలి. షర్ట్ వెనుక రాయాలి ఏమని, ఎంత రెడీమేడ్ అయినా పలానా ఏరియా రైతులు పత్తి పండిస్తే దాంతో తయారైన షర్టు అని రాస్తే మనకు అభిమానం అనిపిస్తుంది కదా. ఎంతకన్నా అమ్ముకొని అంత ఘోరం అయితే కాదు కదా. మనం కనీసం మధ్యన గుర్తుపెట్టుకోవాలి కదా మనిషి అన్నప్పుడు కదా. మనుషులేమే కదా మనము, మనం లేదు ఎవరు లేరు. అవునా కదా? ఉంటారా వేరే వాళ్ళు ఎవరన్నా సమాజంలో? ఇప్పుడు కాదు, చారిత్రకంగా 10,000 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాం. మనమే కదా అన్నిటికీ ఆధారం, మూలాధారం అంటే మనమే కదా. మరి ఇంత మూలాధారమైన రైతులు
ఈరోజు పరిస్థితి ఏముందని అంటే దాదాపు ఇప్పుడు మీరు కనబడేటోళ్ళే ఆఖరి రైతుల్లాగా కనబడుతుంది. యూత్ వచ్చి వ్యవసాయం చేస్తారనేది ఛాన్స్ తక్కువ ఉన్నది. ఆల్రెడీ పోయి ఉంటారు, మీరు చూసి ఉంటారు. చదువుకున్న పిల్లలు ఎవరు ఊర్లలో ఉండలేరు. ఏదో కొంతమంది అక్కడిక్కడ తిరుగుతారేమో కానీ ఇంట్లుంటే కూడా నామూసి ఉన్నది మీకు చదువుకున్న వాళ్ళు ఇంట్లుంటే. అంటే పెళ్ళికి ఉన్న పిల్లలు ఇంట్లో ఉంటే మీకు ఎట్లుంటుందో, పెళ్ళి చేయకుండా ఉంటే అట్లా చదువుకున్న వాళ్ళు కూడా ఇంట్లో ఉంటే మీ ప్రాబ్లం పెరుగుతున్నది. ఈ రెండో ఎక్కడన్నా ఉన్న కాడికి వచ్చేది కదా. ఏనన్నా పోయి బతుకు ఎక్కడన్నా ఉంటూ ఏమన్నా వేసుకో కానీ ఊర్లో తిరగకు, మా కన్న ముందట ఉండవు ఉండకు అన్నట్టు వచ్చింది ఇప్పుడు పరిస్థితి. సో ఈ పరిస్థితి ఏంటంటే మనకు స్కూళ్ళల్లో కూడా చెప్తున్నా పిల్లలకి ఏమన్నా నువ్వు పెద్దగా వ్యవసాయం చేయని చెప్పి ఉన్న దాంట్లో స్కూల్ టీచర్ చెప్తుందా? కనీసం వాళ్ళకు ఈ పద్ధతులు ఉంటాయి, వ్యవసాయంలో ఇన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఈ కార్తులను ఉంటాయి, ఇవన్నీ చెప్తున్నారు ఏమన్నా టీచర్లు? చెప్పరు. ఒకవేళ చెప్తే కూడా మీరే అడుగుతారు. మా పిల్లల్ని పంపింది ఇక్కడ నుంచి పండించిందేమో ఎక్స్పోర్ట్ చేయనీకే, చదివించేది వీళ్ళని కూడా ఎక్స్పోర్ట్ చేయనీకే, పిల్లల్ని కూడా. ఎక్కడన్నా పోయి సేవ చేయి, ఎక్కడన్నా బతుకు, ఏ దేశంలో బతుకు, ఎవరికన్నా సేవ చేయి, కానీ ఈ ఊరికి కాదు, మాకు కాదు. అంటే పిల్లలకి అన్నది మనము ఇట్లా వదిలేనికేనా, లేకపోతే మనోళ్ళని మనతో ఆప్యాయతో ఉండేనా? పంట కూడా ఊర్లో వండింది తినకుండా ఎక్కడో పంజాబ్లో వండింది తెచ్చుకొని తిన్నట్టున్నది. రోషం ఏడికించి వస్తుంది? కోపిన్ బియ్యం అంటే ఏడికించి వస్తాయి? మన ఊర్లో వండే కోపిన్ బియ్యమా? ఎక్కడో వేరే స్టేట్లో రాసిన వండే బియ్యం మనకు వస్తాయి. మన ఊర్లో పండించినేమో ఇంకెక్కడో పోతాయి. ఊర్లో పాలు కూడా ఒకవేళ డైరీ ఫామ్ ఉంటే పొద్దుగాల విండుతారు, పొద్దున్నే అయిపోతాయి. మళ్ళీ రెండు ఊర్లో చాయ్ తాగాలంటే పాల ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని రావాలి సిటీకి వెళ్ళి, తెచ్చుకొని అప్పుడు కానీ చాయ్ పెట్టుకోనికే రాదు. అంటే రైతు మీద ఆధారపడ్డోళ్ళు కూడా ఎవరు నష్టాలలో లేరు. విత్తనాలు అమ్మేటోళ్ళు నష్టాలలో ఉన్నారా? ఎరువులు అమ్మేటోళ్ళు నష్టాలలో ఉన్నారా? మన దగ్గర కొన్నోళ్ళు నష్టాలలో ఉన్నారా? రైతు ఒక్కడే ఇట్లాంటి జీవి. అన్ని రీటైల్లో కొనాలి, హోల్సేల్లో అమ్మాలి. రీటైల్ అంటే ఎక్కువ ధరకు కొనాలి, కానీ అమ్మేటప్పుడు మొత్తం గంప గుర్తు అమ్మాలి తక్కువకు. అది కూడా నీ దయాన్ని. ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారా నీ దయాన్ని జీతం తీసుకుంటారు? ఒక స్కూల్ టీచర్ ఉంటారు అనుకో, నెలకు వచ్చి నీ దయ అని మన గ్రామ పంచాయతీ సర్పంచ్ సాగే పెద్ద ఊరికి ఆయన దగ్గర నిలబడి నీ దయ సార్ నేను పిల్లలకు చదువు చెప్పిన ఎంత ఇస్తావు జీతం అని అడుగుతారా? కరువు వస్తే మనకంటే ముందర కరువు పచ్చం అంతది, మనకి ఏ కరువు పచ్చం ఉండదు. మా టమాటాలు తగ్గితే జీతం తగ్గిందా? కరువు వస్తే పెరిగిందన్నారు. అవన్నీ ఉంటాయి. ఒక పిల్లగానికి 6,000 అవుతుంది ఇవాళ రేపు ఖర్చు. నేను చెప్పింది టీచర్లే చెప్పారు, గవర్నమెంట్ స్కూల్ టీచరే చెప్పారు. ఏమని? గవర్నమెంట్ ఒక్క పిల్లగానికి ఖర్చు చేసేది 6,000. మరి 6,000 మందా మనకు చదువు ఏమన్నా ఇంకుతున్నదా? మనం కూడా పెట్టుబడి పెడతాం వ్యవసాయంలో. అట్లే టీచర్ కూడా వాళ్ళది జ్ఞానం పెట్టిరు పిల్లల మీద. నిజంగా పెట్టిన దానికి ఏమైనా వెళ్ళాలా లేదా? ఇంత అస్సలు వెళ్తలేదు. అయినా కానీ అట్లా మనం మొత్తం సిస్టంలో మీరు బ్యాంకుకి పోతారు, బ్రోకర్ని కూర్చోబెడతారా, మిమ్మల్ని కూర్చోబెడతారా? అదే బ్యాంక్ ఆఫీసర్ వస్తే మీరు కూర్చోబెడతారా, నిలబెడతారా? మీరైతే కూర్చోబెడతారు కదా. ఎవరన్నా రాని ఇప్పుడు ముఖం తెలియదు నేను వచ్చినా కానీ కూర్చోబెట్టి మర్యాద చేసిర్రా అంటే ఒక మర్యాద ఉంటది. అట్లనే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడతారు, నిలబెట్టి మాట్లాడతారు. దాదాపు నిలబెట్టే మాట్లాడతారు. అంటే వ్యవస్థలో మొత్తం ఏడుందంటే మన కోసం ఉన్నోళ్ళు కూడా మనల్ని ఇన్సల్ట్ చేయడం మొదలుపెట్టారు. అది పెద్ద చేసేది ఏముండదు. ఇప్పుడు విత్తనాలు కొనుక్కోనికి పోవాలి, అట్లనే మీరు మందులు కొనుక్కోనికి పోవాలి. మీకు ఆరోగ్యం బాగాలేక మీరు ఏడికి పోతారు? డాక్టర్ దగ్గర పోతారు, డాక్టర్ రాసిస్తాడు, ఏం కొంటామంటే అంటాడు. మరి ఇట్లనే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ మన రైతులకు రాసిచ్చి ఆ బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? డైరెక్ట్ మీరే వెళ్ళి మందుల షాప్లో పోయి నా చెట్టు తరిగింది ఇది తరిగింది ఏమందని అని అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇట్లా ఉన్నది. పోనీ నిన్నమన తగిన పురుగు కానీ ఏదన్నా మీ తాతలకు తెలిసిన పురుగు అదేమన్నా జమాన్నది ఏం లేదు. విత్తనం లేకపోయే తాత నేర్పిన పద్ధతులు ఉన్నాయా? మన ఒకట ఉన్నాయా? తాత ముత్తాత నేర్పిన పద్ధతులు ఏమన్నా మిగిలి ఉన్నాయా? తరాల నుంచి వచ్చిన ఏమన్నా ఉన్నాయా?
దాదాపు ఏం లేవు, విత్తనం కూడా మాయం చేసినాం. అట్లనే మీ తాత మీకు ఇచ్చినట్టు భూమి ఉన్నదా? ఇప్పుడు చెప్పుకోనికి ఉన్నదా? కనీసం మా ముత్తాత మా తాతకు మంచిగా ఇచ్చిండు, మా తాత మాకు మంచిగా ఇచ్చిండు, మేము మా పిల్లలకు మంచిగా ఇస్తున్నాం భూమి అని మీరు ఒక్క మాట అనగలుగుతారా? నీళ్లు మంచిగా ఇస్తున్నాం అనగలుగుతారా? గాలి మంచిగా ఇస్తున్నాం అని అనగలుగుతారా? మరి ఎవరు చేసారు? మనమే చేసినాం. 30 ఏళ్ళలో చేసినాం. ఎందుకు చేసినాం? కావాల్సుకొని చేయలేదు. మన తాత ఎప్పుడు చెడ్డ పని నేర్పలే. తాత ముత్తాతలు నేర్పింది మంచి పని చెప్పారు. వ్యవసాయంలో సుస్థిర వ్యవసాయం నేర్పారు. అవునా కదా? వెనుకటి నేర్పినంత సుస్థిర వ్యవసాయం అంటే ఇంకొక 50 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళు అయినా ఈ భూమి ఇట్లనే ఉండాలి, వనరులు ఇట్లనే ఉండాలి, సమాజంలో అందరూ బతకాలి అనే వ్యవసాయం నేర్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇది మనం కావాల్సుకొని నేర్చుకున్నాము. కొన్ని మా తాతలు అయితే నేర్పలేదు. మరెవరు నేర్పారు? నేర్పింది మధ్యలో ఉన్న వాళ్ళు నేర్పారు. మధ్యలో ఉన్న వాళ్ళు ఆ సైంటిస్టులు కొత్త కొత్త తయారు చేసినాం, ఇవి వేస్తే మస్తు వస్తాయి పైసలు, మీ ఆందాన్ని పెరుగుతలేదు అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 రేపు పాలు తీయాలి, ఓ సూ తీసి పాలు తీయడం మొదలుపెట్టారు. కరెక్టేనా? ఇప్పుడు తల్లి పిల్లలకు పాలు ఇవ్వాలి, నీకు పాలు తక్కువ వస్తే నేను తల్లికి కూడా సూది పొడుస్తారా ఏంటి? ఉండదు కదా. అట్లనే ఇప్పుడు కోళ్ళ ఫారం లెక్క కోళ్ళకు కూడా సూది మందులు ఇచ్చి తింటున్నాం. కరెక్టేనా? అంటే ఎన్నైతే నేర్చుకున్నామో నిన్న మొన్న మనము, మనకు సంబంధం లేదు, ఏది కూడా మన తాత ముత్తాతలు మనకు నేర్పలేదు. అది సుస్థిర వ్యవసాయానికి సంబంధించినవి గానే కావు. అవన్నీ కూడా నాశనం కానీకే చేసే పద్ధతులు. మనం అందరూ బాగా మైటినాము, తెలిసి తెలియక, లేదా బతక నీకే. ఎందుకంటే ఆకలి చావులు రావలేక. ఎందుకంటే ఇప్పుడు చూడండి, 2,65,000 కోట్ల అప్పు రైతుల మీద ప్రతి సంవత్సరం వేసుకుంటా సమాజానికి తిండి పెడుతూ. ఇదేనా ఉందా ప్రపంచంలో న్యాయం? మీ మీద అప్పేసుకోవడం మీద నాకు అర్థం కాదు. మీరేం పెద్ద మనుషులా లేకపోతే అంత దిల్లున్న వాళ్ళ? మా మీద ఎంత అప్పాన్ని వేసుకుంటాం కానీ సమాజాన్ని మేము మంచిగా చూసుకుంటామని అవుతుంది. మీ మీద అప్పులు పెరుగుతలేవా? మీకు చెప్పండి. పెరుగుతలేవు అని వారు నన్నుండి మాకు అప్పులు పెరుగుతలేవు, మా కష్టాలు పెరుగుతలేవు అని ఉన్నాయా? అందుకే ఇవాళ భూమిని భూమిని తల్లిలాగా చూస్తలేరు. వెనకటికి భూమిని తల్లి అంటుండే, దాన్ని మొక్కుతుండే, కళ్ళని చేసినప్పుడు వాళ్ళు మొక్కుతుండే, నాగలు కట్టినప్పుడు వాళ్ళు మొక్కుతుండే, ఎన్నో టైంలో దాన్ని మొక్కే అవకాశాలు ఉండే. తగ్గిపోయింది, భూమిని మొక్కడం తగ్గింది, అన్నిటిని మొక్కడం మరి ఎక్కువైంది. గ్రహాలను కూడా మొక్కుతున్నాం. ఎన్నడు చూడని గ్రహాన్ని కూడా మనం నవగ్రహాలలో గ్రహాన్ని పెట్టుకొని పుట్టినోని మీద దాని ప్రభావం ఉందని మొక్కుతున్నాం. కానీ భూమి ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా. అంటే చెట్టు పిట్ట పుట్ట మట్టి నీళ్లు గాలి అన్ని కలిపితేనే కదా భూమి. మరి దాని ప్రభావం డైరెక్ట్ ఉంటుంది. మరి దాన్ని ఎందుకు మొక్కము? అన్నిటిని మొక్కనికే రెడీగా ఉన్నాం. మనుషులు కూడా మొక్కుతాం, దేవుళ్ళని మొక్కుతాం. మరి భూమిని ఒక్కదాన్ని మొక్కితే తప్పేముందనేది పాయింట్. సో అట్లా కూడా మనం ఏమైందంటే భూమికి మనకున్న కనెక్షన్ ఏదైతే ఉన్నదో దూరం అయిపోతూ వచ్చింది. నిన్న మొన్న చేసే వ్యవసాయంలో కూడా వెనకటి నాగలు కొడితే కనీసం ఎడ్లు నాగలు అని ఒక లెక్క ఉండేది. నడుచుకుంటూ పోతే కనీసం భూమికి మన కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, మొత్తం ట్రాక్టర్లు వచ్చి రకరకాలు వచ్చినాయి కదా. ఆల్రెడీ చానూర్లలో వచ్చినాయి. ఊర్లు అంటే ఇంకా కొంచెం వ్యవసాయం లెక్క కనబడుతున్నా కానీ చానూర్లలో అంతా వేరే మిషన్లు వచ్చేసినాయి. ఇక్కడ మనిషికి భూమి సంబంధం కూడా చాలా దూరం అయింది. ఫోన్ కొడితే పని అవుతుంది అన్నట్టు ఉన్నది. అది అంటే ఎవరో చేసిపోతే గడ్డి వస్తాయి. వెనకట్లకి ఎరువులు మన చేతులు లేవు, విత్తనాలు మన చేతులు లేవు, మన ఈ వెనకట్టుకున్న రోషం కూడా మనకు లేదు. ఎవరైనా వచ్చి చుట్టం వచ్చినా కానీ ఏమడుగుతారు? మీ దగ్గర భూమి ఎట్లా అని అడుగుతారు, రేటు. ఇది కరెక్టేనా? ఇప్పుడు ఇంటికి వచ్చిన నీ తల్లి వాల్యూ ఎంత అని అడుగుతారా? తల్లి తర్వాత భూమి మీద తల్లి 9 నెలలు తల్లి కడుపులో ఉంటాం, తల్లి కాపాడుతుంది. 9 నెలల తర్వాత పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా భూతల్లే కదా. మన బొడతాడు అంటాం కదా, బొడతాడు కట్ అయింది ఎక్కడనో డిస్కనెక్ట్ అయ్యి ఫ్రీ అయిపోయినట్టు కాదు. ఆ బొడతాడు మన భూమి కనెక్ట్ అయి ఉంటుంది సచ్చేదాకా. వచ్చినా కూడా అల్లం కలుస్తాం కదా. మనమే మట్టి, మనమే భూమి కదా. వెనకటికి ఒక ఫోటో తీయలే కానీ మా తాత ముత్తాతలు భూమిలోకి ఎంత వచ్చినట్టు కనబడుతుండాలి. కానీ ఒక్క ఫోటో చూసినా కానీ బ్లాక్ అండ్ వైట్ అయినా కానీ ఇప్పుడు రోజుకు 10 తీయినా కానీ కనబడతలేదు అది.
మనిషిలాగా. ఎందుకంటే ఇట్లా నుంచి ఇట్లా అయిపోయింది. ఏమి నీకు వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, ఏమి ఇస్తారు, ఏం స్కీమ్లు సర్పంచ్ సార్ని అడుగుతూనే ఉంటారు పొద్దుగాలు లేస్తే. ఏమైనా వస్తున్నాయా, పైపులు వస్తున్నాయా, నీళ్ళు వస్తున్నాయా, ఎన్ని ఇచ్చుడు అనేది అసలు యాక్చువల్గా మన హక్కు అది. మనకి యాక్చువల్గా మనమే ఇచ్చిన వాళ్ళం మన అంటే ఒక అసెంబ్లీ బిల్డింగ్ కట్టిరు, చెరువులు దొబ్బిరు, తాజ్మహల్ కట్టిరు, పార్లమెంట్ కట్టిరు, ఇవన్నీ ఎడికింగ్ కట్టిరు. వరల్డ్ బ్యాంక్ రుణంతో కట్టిరా లేకపోతే రైతులు ఇచ్చిన దాంతో కట్టిరా? రైతులు ఇచ్చిన దాంతో కట్టిరు కదా. రైతులు వాళ్ళు కష్టపడి ఒక బస్తా పడితే అందులోకేంచి ఇంత శిస్తాన్ని ఇస్తుండే. వెనకటికి ఉల్టా ఊర్లకు తెచ్చుకున్నది ఏం లేదు, మొత్తం ఊర్లోనే. మన ఊర్లో కూడా ఇంతకుముందు నీలకంఠతో మాట్లాడుతుంటే అన్నాడు, చాలా మటుకు పంటలు ఎట్లుండేనంటే మన స్వావలంబన గురించి, మన ఆహారం మనకు ఏం కావాలనేది మొత్తం ముందు వండించుకొని నేను మిగులితే బయటలోకి ఇస్తుండే. ఇది లెక్క, ఊరు మొత్తానికి తరపుని మీరే చేసుకుంటుండే. ఇప్పుడు ఉన్నదంతా మందికి ఎన్నికైనా ఉన్నది మళ్ళీ బయటకే కొనుక్కొచ్చుకుని ఉన్నది. అంటే సిస్టమే చేంజ్ అయిపోయింది మొత్తం. అందుకే ఇప్పుడు భూమి సరిగా లేదు, గాలి సరిగా లేదు, మన మన ఆరోగ్యం కూడా చక్కలేదు. అంటే ఇప్పుడు మనిషిని చేరేమన్నా పారవాటు గంపవాటు అంటే కూడా పట్టేటట్లేడు. ఒక బస్త లేపమంటే కూడా నాకు చేత కదా అన్నట్టున్నాడు. ఏడున్నది చెప్పు, ఇవాళ ఉన్నదా మనకు అంత బలం? సో బలం మనిషి కూడా మా సూదులు ఇచ్చుకొని పనిచేసే పరిస్థితులు ఉన్నది. మన శరీరం కూడా విషం అయిపోయింది. ఎన్ని పెస్టిసైడ్లు కొడుతున్నారు నిజంగా. ఎవరన్నా ఆ రోజు కొట్టి వచ్చిన వాళ్ళు నేను స్నానం చేస్తే మడుగుల ఆ మడుగులు నా శాప తప్ప కూడా వస్తుంది అంట, అంత పవర్ఫుల్ ఉంటుంది. మనకి ఎక్కుతుంది మనకు కూడా. పంజాబ్ లాంటి రాష్ట్రంలో అంత వ్యవసాయం చేశారు కదా, హరిత విప్లవం అని చెప్పి. మరి అదేమైంది? ఇవాళ రైతులు ఆత్మహత్యలు 50 మంది రోజుకు చేసుకుంటారు, 50 మంది దేశంలో. ఇది ఒక్క జవాన్ చచ్చిపోతే మనం ఫీల్ అవుతాం. జై జవాన్ జై కిసాన్ అన్నామా లేదా? మరి జై జవాన్కి ఏమన్నా ఉన్నది మనం చూడడానికి? అంటే ఢిల్లీ పోతే జై జవాన్ ఒకటి ఉంటుంది, దాని ఎదురుగా జై కిసాన్ ఉందా? పోనీ హైదరాబాద్ పోతే ఏమన్నా ఉందా జై కిసాన్? పలానా జాగా కిసాన్లకు ఉన్నదా? పోనీ 26 జనవరి రోజు అంతమంది పెరేడ్ చేస్తారు, తూటాలతోటి తుపాకులతోటి దేశం నడుస్తుందా? ఆహార భద్రత అన్నిటికంటే పెద్ద భద్రత కదా. దేశ భద్రత ఎంత ఇంపార్టెంట్, ఆహార భద్రత దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. శివరాత్రికి మీరు జాగారం చేస్తారు ఉపవాసం ఉండి, దేవుడు గుర్తురాడరా ఒక్క పూట తినకుంటే? అంటే మనుషులు, దేవుడు అనేది అన్నం పరబ్రహ్మం సృష్టిస్తున్నాం మనం. రైతులు, రైతే రాజు అంటాం. రైతు ఋషి లెక్క కృషి చేస్తేనే కృషి అవుతుంది, ఋషిలాగా. అట్లే ధ్యానం చేస్తే ధాన్యం వస్తుంది. ధ్యానం అంటే ఏంటి? మీరు ఎట్లయితే దేవుడు అంటారు కదా, ఓం నమః శివాయ అంటారు కదా, సో అట్లనే ధ్యానము నిరంతరము ఆ పంట మీద, భూమి మీద, గాలి మీద, నీళ్ళ మీద, ఎప్పుడేం వర్షం పడుతుంది, ఎప్పుడేం పురుగు పడుతుంది, ఎప్పుడు పూతకు వస్తుంది, ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు మంచిగా ఇవ్వాలి, ఇతరం వేసిన కాడ నుంచి మొదలు పెడితే దాన్ని మంచిగా చేసి మీరు పంపించే వరకు దాని మీద ధ్యానం చేస్తేనే అవుతుంది. ఉత్తర కాదు కదా, అంత కష్టపడతాం కదా. అయినా కానీ ఈరోజు మరి ఒక రైతు చచ్చిపోతే పరమవీర చక్రిస్తున్నా లేకపోతే ఏమన్నా ఉన్నదా? కొన్ని రైతులకు అని చెప్పి ఏమన్నా ఉన్నదా? రైతులకు దినోత్సవం ఉంది, మీకు తెలుసా? మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగండి, రైతులకు దినోత్సవం ఉందంట. మరి ఆ రోజు కనీసం మీటింగ్ పెట్టి రైతులు మాట్లాడుకుందాం అన్నది పాపన ఊరు ఎవరన్నా? ఇంతవరకు వాళ్ళకే తెలియదు అసలు రైతులకు దినోత్సవం ఉందని. వేరే అన్ని దినోత్సవాలు తెలుసు, నిన్న మొన్న కొత్త వచ్చినాయి. అన్ని దినోత్సవాలు తెలుసు కానీ రైతులకు కూడా దినోత్సవం ఉందని తెలియదు, భూమి కూడా దినోత్సవం ఉందని తెలియదు. దినోత్సవం అంటే పుట్టినరోజు కాదు కానీ భూమి మీద ఐక్యరాజ్య సమితి 22 ఏప్రిల్కి ఇట్లా చేసుకోవాలని ఒక మాట చెప్పింది. సో అది కూడా ఉంటున్నది. సో ఇట్లా అన్నీ ఉన్నాక కూడా మనకు రైతులకు ఇన్ని వేల 2,60,000 కోట్ల అప్పులు మనం మీద వేసుకొని మనం పండించి ఇయ్యంగా కూడా అంటే ఇంతమంది చనిపోతున్నది, రోజుకి 50 మంది. ఎవరైనా కనీసం ఒక ఉపవాసం ఉన్నారా ఒక పూట? ఒక జవాన్ చచ్చిపోతే ఊర్లో కూడా జెండా పట్టుకొని మనం తిరుగుతాం అటు ఇటు. నేనే పోతే జవానే ఆ లోవర్ అని చెప్పి దుష్మన్ మీద. మరి ఇట్లా ఒక రైతు చచ్చిపోతారన్న ఉల్టా వచ్చిన దినం ఉందా? ఇప్పుడు 80 పైసలకు అమ్ముతురు. పులిగడ్డ రేటు పెరిగినప్పుడు మెడల్ వేసుకొని తిరిగారు, పులిగడ్డ రేటు తగ్గాలని చెప్పి. మీరే చెప్పండి రైతులు కదా, ఏమేమి మీరు వండిస్తారో ఏమేమి తగ్గాలో మీరు లిస్ట్ రాశాడ పెట్టుంది. మేము ఇవి ఎక్కువ కమ్ముతున్నాము, ఇవి తగ్గాలని చెప్పి మీరు రాసి పెట్టండి. ఒక్కటి రాసి పెడితే నన్ను అడుగు. అదే ఎన్నడూ చక్కగా ఇచ్చారని, ఎన్నడూ మనకు నిజంగా గిట్టుబాటు అనేది పక్కన పెట్టుండి, గిట్టుబాటు అనేది పూలే గుడిసె కట్టేయడం పెట్టినట్టు.
మినిమం సపోర్ట్ అది మినిమం సపోర్ట్ అంటే తక్కువల సపోర్ట్ అది ఒరిజినల్ సపోర్ట్ కాదు. సపోర్ట్ ప్రైస్ అంటే కనీసం గట్టిగా పిల్లర్ కడతామని. మినిమం సపోర్ట్ అంటే ఒక కట్టేయడం పెట్టినట్టు అది కూలొచ్చు ఉత్తగా ఇలా ఆకినా అని చెప్పండి. అది ఆ సపోర్ట్లోనే మనం బతుకుతున్నాం. అందరు అట్లేం బతుకురా దునియాలో. ఇప్పుడు మీరు కూలికి కూడా ఒక మనిషిని పిలుస్తారు, ఆయన పైసలు తక్కువ ఇస్తే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒకరోజు కూలికి పిలిచినావు, ఆయనకు నువ్వు తక్కువ ఇచ్చినావు అని చెప్పి వాళ్ళ మీద అంటదా లేదా? నువ్వు మధ్యరాత్రి పని చేపిస్తే నీ జైల్లో పెడతారా లేదా? అంటే మనకు రూల్స్ ఉన్నాయి ఈవెన్ ఒక కూలీని. కానీ అదే రైతు ఒకప్పుడు కరెంటు మధ్యరాత్రి ఉండే పోయి మరి పారబెడుతుండే అనుకో, మరి ఆపలేదు. ఏడ కూడా అట్లా చేయలే కదా ఏనాడన్న రైతుకి. అంటే ఈ సపోర్ట్ ప్రైస్ కూడా ఎట్లుందని అంటే ఒక హాస్పిటల్లో ఉన్నాయని సావనియో బతకనియో డాక్టర్లు చూసారు అందరు పండుకోబెట్టి ఒకటి గ్లూకోజ్ ఎక్కిస్తారు, ఒకటి ఇది పెడతారు, అది పెడతారు, అటు ఇంటికి పోడు ఇటు సావడు. మన పని కూడా మినిమం సపోర్ట్ అంటే వాటితోటి మినిమం సపోర్ట్లు నడుస్తున్నాం. అంటే పూర్తిగా భూమి వదిలి ఇప్పుడు తెంపుకున్న పర్యటన ఎంత ఆడేటది తింటుంది, అవునా కదా? మనం ఏంటంటే కట్టేసిన దాని లెక్క ఫస్ట్ భూమి ఉంది కదా అని చెప్పి కట్టేసినట్టు అవుతాం, ఎక్కడ పోలేము. భూమి లేని వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉందంట ఉన్నమాట. నేను చెప్తలేను, అవార్డు చెప్తూ భూమి లేని వాళ్ళు ఎందుకంటే 2 రోజులు బీదర్ పోతారు, 2 రోజులు ఊళ్ళో పని చేసుకుంటారు, ఎప్పటి కూలి అప్పుడు ముందే వస్తుంది. కానీ పొలం ఉన్న వాళ్ళది అట్లా ఉండదు. ఇప్పుడు 1 హెక్టార్ల భూమి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సమాజంలో. అది కూడా డీఫ్రాగ్మెంటెడ్ అంటే అన్ని టుకడలు ఉన్నాయి. ఒక దగ్గర ఉన్నదా పోనీ ఇది చేసుకుందాం అన్నట్లే తప్పని కదా, ఈడొకటి ఆడొకటి ఉంది, ఏడైతే చెప్పండి. సో అంటే ఇప్పుడు రైతుకి ఎట్లుందంటే కష్టాలు అటు అన్నట్టు ఇంతకుముందు హాస్పిటల్ ఎట్లయితే ఉన్నట్టు ఉంటుంది పేషెంట్ కంప్లీట్ వదులుకోలేంది, కంప్లీట్ అది అమ్ముకొని అడ్రస్ లేకుండా పోలేదు. ఎందుకంటే మీకు తెలుసు ఊరు వదిలితే అడ్రస్ కూడా ఉండదు. నిజంగా ఎవరైనా ఊరు వదిలి ఆ పట్టణాలలో పోయిన వాళ్ళకు ఊరు పేరేమని ఉంటుందా? అస్సలు ఉండదు. సరే అంటే రైతుకి కారణమైన కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నా. అయితే మనం కూడా ఏం చేయాలని అంటే సరే సమాజాన్ని పక్కన పెడదాం, మన ఆత్మాభిమానం మన గౌరవం తగ్గుకుంటూ వస్తున్నది. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు పాపాత్ములు అనుకుందాం అంతే కదా, అంతకంటే ఏమనాలి. మన ఆధారపడి కూడా మనం కనీసం ఎవరైనా ఛాయ్ ఇచ్చినా మనం ఇచ్చినా ఒకసారి నమస్తే అని అంటాం, ధన్యవాదములు అని ఒకటి చెప్తాం కదా. వాళ్ళకి అది కూడా లేనిది ఇది ఉన్నది. ఎంత చేసినా కానీ అసామాన్యులు లెక్క బతుకుతున్నాం మనం. సామాన్యులం కాదు, సామాన్యులు అయితే అందరూ పట్టించుకుంటారు. సామాన్యులు ఎట్లా బతకాలనే పదంలో మనం అవుతాం. సో అసామాన్యుల లెక్కనే బతుకుతున్నాం. ఎందుకంటే అప్పులు చేసుకుంటా, ప్రాణాలు తీసుకుంటా, కష్టాలు పడుకుంటా, మళ్ళీ అటు ఇజ్జతు పూర్తిగా పోదు అన్నట్టు అట్లా మళ్ళీ అంతే కదా. అందుకే ఊరు పెట్టుకుంటారు. ఊరు ఎందుకు పెట్టుకుంటారు? అందరి లెక్క దేశాలు వదిలి పోయేటోళ్ళం అయితే ఊరేందుకు చెప్పు? అప్పులు చేసే దేశాలు వదిలి పరారైతామో మనం? అట్లా పోం కదా. ఒక పేరు ఊరు ఉన్న వాళ్ళం మీద పుట్టిన వాళ్ళం అని చెప్పి ఉంటుంది మనకు. మరి మన తాతలు కూడా ఎన్నడూ అట్లా చేయలే కాబట్టి మనం కూడా అట్లనే ఆలోచన చేస్తాం. ఈ భూమిలో పుట్టిన వాళ్ళం రోషం ఉంటుంది మనకు కదా. అయితే ఇప్పుడు వాళ్ళని పక్కన పెడదాం, ఎవరైతే సమాజంలో మనకు ఇజ్జత్ ఇవ్వలేదు వాళ్ళని పక్కన పెడదాం, మన ఆత్మగానం తగ్గుతున్నాం. సరే పెంపొందించడానికి ఏం చేయాలి? ఇది ఆలోచన. ఇప్పుడు మన తాతలు ముత్తాతలు ఉండే కదా. సో ఎవరన్నా ఒకరినాడు, ఇప్పుడు మీ తాత పేరు ఏందో ఒక మాట చెప్పు. సిద్ధప్ప. వాళ్ళ ఆయన పేరు అది తెలియదు. మీరు చెప్పండి వాళ్ళ ఆయన పేరు. మీ తాత వాళ్ళ నాయన పేరు ఏంటి? లక్ష్మారెడ్డి. మీ తాత పేరు లక్ష్మారెడ్డి. వాళ్ళ నాయన పేరు ఏం కాదే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే ప్రాబ్లము. ఏమైందనంటే ఓటర్లు ఏం చెప్పమంటే చెప్తారు. ఇప్పుడు ఎవరికన్నా పెళ్లి ఏదైనా పడుతుంది కదా కార్యం, పిలువమంటే 1000 మంది పిలుస్తారు, పేర్లు ఊరంతా పేర్లు ఉంటాయి. మరి మనకి ఇంత అడ్రస్ ఇచ్చే, పేరు ఇచ్చే, ఊరిచ్చే, ఇంత వంశం ఇచ్చే, ఇంత డిఎన్ఏ ఇచ్చే, ఇంత భూమి ఇచ్చే, అన్ని ఇచ్చిండు కదా మన ముత్తాతలు తాతలు. 4 పేర్లు గుర్తు పెట్టుకుని కింద మీద పడుతున్నాం. ఇక మన పిల్లలు ఎందుకు గౌరవం ఇస్తారు? రేపు పొద్దున తాత అంటే ఆ పేరు కూడా చెప్పారు అన్నమాట. తాత పేరు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఊర్లలో ఉన్న వాళ్ళమే ఇన్నేళ్ళు ఉన్న వాళ్ళము ఈ అక్బరుల నాయన పేరు చెప్తాం, అక్బరుల ముందు పేరు చెప్తాం. పిల్లలు పొద్దుగా లేదు అదే చదువుతారు మార్కులు రాని. కానీ కనీసము ఒక్కసారి టీచర్ క్లాసులు అడిగినా కానీ, మనం చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా అడిగినా కానీ
కనీసం పేర్లు గుర్తుంటుండేది. అంటే మన ఉనికి కారణమైన మన తాత ముత్తాతలను కూడా మరిస్తేవి అనేది ఒక ఆలోచన. అట్లా ఇంతకుముందు అన్నట్టు భూమిని మరిచినాం ఫస్ట్ మాట. భూమి ఇంతకుముందు కళ్ళం చేసినప్పుడు పద్ధతులు ఉండే మొత్తం అందులో భాగాలు చేయడం, ఇంత అడవిలలోకి ఇవ్వడం ఇవన్నీ ఉండే కదా. అడవిలలో కూడా భాగం ఇస్తుండేనా లేదా? మీ చెల్లెళ్ళు అక్కలు ఉంటే ఇస్తుండే కదా భాగం. మరి ఇప్పుడు అవన్నీ పద్ధతులు పోయినాయి కదా. అంటే భూమి అంటే కూడా దాన్ని ఒకటి ఎవరన్నా ఊరికి వచ్చి నాకు భూమి కావాలని అంటే ఎంతకు కొంటావనే మాట అంటున్నాం, కానీ నేను నా తల్లిని ఎట్లా అంతాను రోషంగా మాట్లాడేటోళ్ళే లేదు కదా. సో అంటే ఆ జమానా పోయింది. ఇప్పుడు పిల్లగాన్ని ఎవరైనా చూడనీకి పోతే కూడా ఈయన వ్యవసాయం చేస్తున్నాను మాట కంటే ఎక్కువ ఈయనకి ఇన్ని ఎకరాల భూమి ఉందనే మాట మాట్లాడతారు ఉల్టా. అంటే ఇది అమ్ముకున్నా కానీ గట్టిగా ఉంటాడు, వీళ్ళని బాగానే చూసుకుంటాడు అని లెక్క మాట్లాడుతూ ఎన్ని కోట్ల ఆస్తి, ఇక్కడ బీదర్లో ప్లాట్ ఉంది, హైదరాబాద్లో ఇల్లు ఉంది, ఇవే కదా. అంటే ఒరిజినల్గా ఇంతకు మించి ఏం మాట్లాడుతుంది చెప్పు. అంటే భూమిని అదొక వస్తువు లెక్క చూస్తున్నారు, అమ్ముకుంటే పని అవుతుంది అన్నట్టు. కానీ అది నా తల్లి అనేటట్టు చూసుకోవాలి కరువు అయ్యేది. అందుకే ఇప్పుడు భూమికి ఇన్ని కష్టాలు వచ్చినాయి. అందుకని ఫస్ట్ పుత్రులం మనమే కదా. భూమి పుత్రులు సన్సౌది సాయాలని ఒకటి అంటాం. మా ఊర్లో ఉన్న వాళ్ళమే ఫస్ట్ పిల్లలం భూమికి. చెట్టు పిట్ట అన్ని కూడా భూమికి పిల్లలే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లనే మనం ఈ మిగతా పిల్లల్ని కూడా మరిస్తుంది. అంటే ఒరిజినల్గా ఇప్పుడు మన ఊర్లో ఊరు పిచ్చుకలు మీరు గూళ్ళు పెట్టారు మంచిగా, దానికి అవన్నీ చూసి మంచిగా అనిపించింది. కనీసం మీరు ఇంకా జంతువులను, ప్రకృతిని, దాన్ని మన లోపల భాగం చేసుకోవాలనే ఆలోచన మీకున్నది. అట్లా ఏడున్నది చెప్పి రేపు చాలా చోట్ల గ్రామాలలో పాత చెట్లు కానీ మీరు ఏవైతే వెనకటికి మన దగ్గుదాము ఏదైనా వచ్చిందనుకో, ఏదైనా దెబ్బ తాకినా దాఖలు పోతుండేనా, అన్ని ఊర్లోనే ఉండేది. ఏ చెట్టు పనికిరాదు అనే మాటనే లేదు. ఉన్నదే మరి నిన్న మొన్న చెట్లు ఏమేమో పెడుతురు, హరితారం అది ఇదని. అలా చాలా మటుకి ఇంకేం పనికి వస్తా అంటే చెప్పనీకే లేదు. అది పెట్టొద్దని అంటే కూడా ఇంటలేదు. ఎందుకు పెడుతున్నా నాకు అర్థం కాదు. హైదరాబాద్లో పెట్టేది మాకు ఖరాబ్ చేస్తారు. ఒక్క చెట్టు అని ఒక మోదుగ చెట్టు కనబడ్డది హైదరాబాద్లో, ఎంత మంచిగా ఉంటుంది మోదుగ చెట్టు, మోదుగ పువ్వు. అంతకంటే కలర్ఫుల్ చెట్టు ఏదైనా ఉంది హైదరాబాద్లో, ఆ చెట్టును పక్కన పెడతారు. ఎయిర్పోర్ట్లో పెట్టినాకనే ఈత చెట్లకు జర ఇజ్జత్ వచ్చింది. అప్పటిదాకా ఈత చెట్టు కూడా ఉండొద్దు. ఏమవుతుంది? ఈత చెట్టు ఉంటే ఉదయం చుట్టుముట్టు ఈత చెట్లు ఉంటే ఏమవుతుంది? ఆకలి అవుతుందా ఏమన్నా? తాటి చెట్లు ఉంటే ఏమవుతుంది? మంచిగా ఉంటుంది కదా, ఏం అడ్డం వస్తున్నది మనకు. మోదుగ చెట్లు ఉంటే ఏమవుతుంది? హైదరాబాద్ నడుపుకుంటున్నా తంగడి చెట్లు ఇవన్నీ ఉండొచ్చు కదా. ఎన్ని ఉన్నాయి చెప్పు? పిచ్చి చెట్లే ఉంటాయి. ఈ వాస్తవాలు ఉంటారు ఉల్టా. మంచి చెట్లు ముందర పెడితేనేమో పీక్కిస్తారు పనికొచ్చేది. పనికిరాని చెట్టు పెడితే ఏమన్నా దండం పెడతారు. ఇదే పెట్టి రేపు పొద్దున్న తులసి చెట్టు కూడా వేకి ఏదో పిచ్చి చెట్టు పెట్టుకుందని మోపుతారు. వాడికే అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు విలువ లేకుండా అయ్యింది. ఎందుకు పెడుతున్నామో తెలియదు. చిన్నపిల్లల్ని అడిగితే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినాక మీరు ఆ చెట్టు కింద పోతుంటారు, అప్పుడు ఏదైనా ఆకలి అవుతుంది, తినబుద్ధి అవుతుంది, ఏమన్నా తినడానికి ఉంటే ఆ చెట్లలో అంటే నోరెళ్ళ పెట్టి అంటే పనికిరాని చెట్లు పెట్టిరని చెప్తున్నారు. అంటే మీ తాతలకి ఇంత కూడా ఇది లేదా అంటే మరేమో మాకు తెలియదు అన్నట్టు అంటున్నారు. సో అందుకే కొంచెం ఆలోచన చేసి మనం పాతలో ఏవైతే ఉన్నాయో ప్రతి చెట్టు ఏదన్నా దానికి పనికొచ్చింది. ఇంత మందు లేకనో తిననీకనో లేదా మనకు కాదంటే మనకు కుమ్ముడున్న పిట్టలు ఉంటాయి కదా, జంతువులు, దేనికో దానికి ఆహారము దేనికన్నా పనికొచ్చింది. ఇప్పుడు మోదు చెట్టు తీసుకురాక లెక్క వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది కదా. ఉత్తగా అయితే ఉండే కదా, బీడి దుట్టది ఏదో చేసుకుంటారు కదా. సో అట్లా దేనికో దానికి పనికొచ్చినాయి. సో అట్లా మన దగ్గర ఉన్న వాటికి అట్లా విలువ ఉంటుంది కాబట్టి వాటిని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లా ఇల్లు కట్టినా మన లోకల్ మెటీరియల్ తోటే కట్టుకుంటే బాగుంటుంది ఎక్కువ మటుకు. హైదరాబాద్లో ఉన్నట్టు సిమెంట్ కాంక్రీట్ వేసి పంకాలు కట్టుకో, మనకు ఎంత వేసినా బిల్లు కట్టుడే ఉంటుంది. నెల నెల జీతాలు చేస్తున్నారు, నెల నెల కరెంట్ బిల్లు కట్టడానికి వస్తున్నాయి మీకు నెల నెల పైసలు ఏమైనా అట్లా వస్తలేవు కదా. మరి అందుకే ఆలోచన చేయాలి, చల్లగా ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కొడితే ఎవరు కూడా హాస్పిటల్ పోలే, ఇవాళ రేపు పుట్టగానే పసకలు వచ్చినాయి అంటారా లేదా? ఎందుకు? ఇంట్లోనే ఇట్లా అంగడం ఉండి ఎండ కొడుతుండే, ఇంకా మాలిష్ చేస్తుంటే ఎండ పడుతుండే, పిల్లలకి రాకుండే. ఇప్పుడు అంతా బంద్ చేసుకుని దోమ వచ్చిందని కిటికీ బంద్ చేసి అన్ని బంద్ చేసి లోపల పెడితే పుట్టిన తెల్లారే మళ్ళీ హాస్పిటల్ వేసుకోవాలి, లైట్ల కింద పెట్టాలి. అంటే మన పద్ధతులు, మన అలవాట్లు, మన ఏవైతే ఉన్నాయో తాత ముత్తాతలు నేర్పినవి ఉంటాయి కదా, బతుక నేర్పినవి అన్నీ మర్చిపోయి మనం కూడా అట్లా తయారైనాం. అంటే రాను రాను ఏమవుతుందని అంటే మన ఉనికి కారణమైన భూమాత కానీ మన తాత ముత్తాతల్ని కానీ తర్వాత మన జీవ వైవిధ్యము రాయి రప్ప అన్ని కలిపితే వీటిని మూడింటిని మనము
గౌరవించుకోవాలి. ఇది తగ్గిందనేది మాట. సో దీనికోసం ఒక చిన్న ఆలోచన మేము ముందటి చెప్తున్నా. అది ఎట్లా ఏంది అనేది రెండో ఆలోచన. కనీసం ఇప్పుడన్నా ఏం చేసుకోవచ్చు అంటే మన గ్రామంలో మన ఉనికి ఉండాలి అని అంటే చరిత్రలు ఏమవుతారంటే ఒక 200 ఏళ్ళ నుంచి ఇక్కడ ఊరుండని కూడా ఎవరు అనరు. ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, భూములని ఎక్కడన్నా కొట్టుకోపోతారు ఎవరు, లేదా ఇంకా 10 ఏళ్ళు అయినాక మిమ్మల్ని అంటారు మీకు శాత కాదు వ్యవసాయము, మీరు తీసే పంట మా కరెంటు బిల్లులకు సరిపోతుంది అంటారు గవర్నమెంట్. ఒక ఎకరాకి 50,000 అవుతుంది గవర్నమెంట్ ఖర్చు, తక్కువ అవుతుందా? గవర్నమెంట్ పెట్టే ఇప్పుడు ఊర్లోనే 40-50 మంది భక్తులు గవర్నమెంట్ జీతంతో. ఊడ్చేటోళ్ళు పెరగలేదు అయ్యాలి. రేపు ప్రతి గవర్నమెంట్లో అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే మనకే జాగ ఉండదు. గవర్నమెంట్ పనులు ఎంతమంది అంటే ఊర్లో అంటే రేపు పొద్దున ఇట్లనే గవర్నమెంట్ కూడా ఏమవుతుందంటే ఒక గ్రామాన్ని కూడా నడపడానికి కష్టమవుతుంది. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి మనకు తెలుసు, అటు ఇటు పోతే టోల్ గేట్లు పెడతారు కదా. ఎందుకు రోడ్లు వేయడానికి గవర్నమెంట్ కష్టం కాబట్టి టోల్ గేట్ అనేది ఒకటి పెట్టారు. అట్లనే ఊర్లలో కూడా రోడ్లు వేయరు, ఏడికేం చేస్తారు, పైసలు ఎన్ని అప్పులు చేస్తారు. అట్లనే వ్యవసాయంలో కూడా మీకు శాతనైతే లేదని చెప్పి ఇట్లా కాదని చెప్పి కార్పొరేట్ అని చెప్పి వస్తారు. మాకు మేము బాగా చదువుకున్నాం, వ్యవసాయం మాకు బాగా తెలుసు అంటే కంపెనీలు ఇచ్చినట్టు భూములు కూడా ఇచ్చేస్తారు. అవుతుంది అది, ఎందుకంటే మన పిల్లలకు శాత కాదు, వాళ్ళు ఎట్లయినా అవుతలేరు. ఎవరో వచ్చి ఆ మాట అంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆహార భద్రత, దేశ భద్రత ఎంత ఇంపార్టెంట్, ఆహార భద్రత అంత ఇంపార్టెంట్. ఆకలి చావులు కావాలని అనుకోరు కాబట్టి ఆ పద్ధతిలో ఈ ఊరు కూడా మాయమైపోతుంది ఉన్నమాట. ఇట్లా చిన్న చిన్న ఊర్లు, చిన్న చిన్న రైతులు దాదాపు కనుమరుగయ్యే టైం వచ్చేసింది. ఇది నేను ఉత్తరం చెప్తలేను. నేను ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశానికి కూడా వ్యవసాయం మీద ఒక 40 ఏళ్ళకి ఎట్లుంటుందని చెప్పి ఒకటి నేను రిపోర్ట్ తయారు చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. వేరే దేశాలలో తిరిగి మన భారతదేశంలో కూడా చాలా ప్రాంతాలు తిరిగినా కాబట్టి చెప్తున్నా, మాటతోటి చెప్తున్నా. అది తప్పని పరిస్థితి అవుతుందనే చెప్తున్నా. సో అందుకని అట్లీస్ట్ ఇప్పుడున్న ఈ తరం అన్నా ఒక 1000 సంవత్సరాలు మన గ్రామం గుర్తుండేటట్టు ఏం చేయాలనే దానికి ఒక ఆలోచన. ఇది ఓన్లీ ఆలోచన, ఎవరికి పర్సనల్ ఏం లేదు. నేను మీ ఊర్లో పుట్టలేదు, నేను మీకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ మీరు ఊర్లో పుట్టిన బిడ్డలు లేక ఆలోచన చేయాల్సింది ఒక చిన్నది. మీరు ఏం చేయండి అంటే భూమి అని అన్నాం కాబట్టి భూమికి ఒక చిన్న ఒక రాయి, ఇట్లా భూమి ఆకారం ఉన్నదో ఏదో ఒకటి, లేదా ఒక విగ్రహము ఒకటి భూమికి మీరు ఒకటి తెచ్చి గ్రామంలో ఒక 2 ఎకరాల జాగాలో పెట్టుకోండి. అది ఒకటి మధ్యలో పెట్టుకొని ఏం చేయండి అంటే తాత ముత్తాతలను మర్చిపోన్నాం కదా కాబట్టి వంశవృక్షాలన్నీ వంశానికి ఒక చెట్టు పెట్టుకోండి. వంశం అంటే ఇంటి పేరు. ఇంటి పేరు అంటే ఇప్పుడు మీ ఇంటి పేరు ఏమున్నది, సో దాని పేరు మీద ఒక చెట్టు పెట్టి మీ వంశంలో ఒక 50 మంది 100 మంది వస్తారు కదా మీ చుట్టాలు, నిన్న మొన్న పుట్టిన పిల్ల దాకా రాయి మీద అన్ని పేర్లు చెప్పి అవి పెట్టుకోండి. మీ ముత్తాత నుంచి గుర్తుపెట్టుకోండి, లేదా తాత నుంచి గుర్తుంటే తాతకేం రాసుకుంటారండి, అవన్నీ గుర్తుంటే. లేకపోతే చరిత్రలో తాత పేరు కూడా గుర్తుండదని చెప్పినా కదా సున్నమైతుంది. అట్లా కాకుండా ఆ రాళ్ళ మీదే చెప్పుకోండి. ఎందుకంటే రాయి వాళ్ళు అక్క పెడితే చరిత్ర ఎక్కడ పోదు. మీరు పెయింట్లలో వేస్తే ఇవాళ ఇంకొకరు వచ్చి వాళ్ళ పేరు రాసుకొని పోతారు. ఈ ఊర్లో ఎవరు పుట్టిరంటే శిలాఫలకాలు మస్తు ఉంటాయి ఊర్లో, వేరే వారిలో వచ్చిన వీళ్ళే పుట్టిపోయిన ఈ ఊర్లో అనేది కూడా వస్తుంది మాట ఉన్నమాట. అట్లా కాకుండా దాని చుట్టుముట్ట వంశం అనేది రాసుకోండి. అట్లా మన ఊర్లో ఒక 30 వంశాలు ఉన్నాయనుకో, 30 చెట్లు ఉంటాయి కానీ అన్ని కలిపి కదా. అంటే ఆ వంశవృక్షాలు ఆ భూతాన్ని ఎందుకని అంటే మీకు ఏమన్నా వండని కొంచెం ధాన్యం దాని ముందట వేసి దాని దగ్గర అమ్మ నువ్వు చల్లగుంటూ మేము చల్లగుంటామని నమస్కరించండి. మర్యాద ఇచ్చుకుంటే తప్పేముండదు. దాంట్లో మర్యాద చేసుకొని ఒకటి మంచి గుణం పిల్లలకు కూడా నేర్పినలో అవుతుంది. దాని ముందట నీళ్లు పెట్టుకోండి. ఇంత పిట్టలు ఏదో ఒకటి దాతాయి, జంతువులు ఆవులు ఏదో ఒకటి దాతాయి కదా, అది అట్లా. సో ఈ వంశవృక్షాలే కాకుండా మీరు ఏం చేయాలంటే చుట్టుముట్టు మన జీవ వైవిధ్యం అంటే ఈ చిన్న చెట్టుకి వెళ్ళి పెద్ద చెట్టు వరకు ఎన్నైతే లోకల్ ఉండేనో అన్ని లోకల్ చెట్లే ఆడబెట్టుండి చుట్టుముట్టు. మళ్ళీ ఏదో పార్క్ అని చెప్పి ఇందిరా పార్క్, పబ్లిక్ గార్డెన్ చేశారు, ఎందుకు పనికిరాని. అలా మన ఈ పవిత్రత ఏమి ఉండదు, అందులో పోతే అపవిత్రతనే ఎక్కువ ఉంటుంది ఆ పార్కులలో, మీకు తెలుస్తుంది. అట్లా కాకుండా ఈ మంచి చెట్లు లోకల్ వెరైటీ పెట్టేసి అక్కడ భూతల్లి ఉన్నది, ఇక్కడ వంశాలు ఉన్నాయి, అక్కడ మన జీవ వైవిధ్యం మొత్తం ఉన్నది. కొన్ని రాళ్ళు కూడా అక్కడ పెట్టండి. ఇది కాకుండా ఒక పెద్ద రాయి, బండరాయి ఉంటుంది కదా నల్లది ఏదన్నా, లేకపోతే తెల్ల రాయి పేరు 10 ఫీట్లను తెచ్చి పెట్టుకుంటే ఒకటి సింగిల్ రాయి, దానికి 4 దిక్కులు రాయండి. ఒక దిక్కు గ్రామ చరిత్ర, మన ఊరు పేరు ఎట్లా వచ్చింది గూగుల్లో కొడితేనే కనబడుతుంది, ఈ జమానాలు కనబడాలి. మీరన్నా పెట్టుండి అట్లీస్ట్
సో ఆ పేరు రాసి ఈ ఊరు ఎప్పుడు పుట్టింది, ఎట్లా పుట్టింది, తాతలు ఏమంటుండి ఊరు గురించి అట్లా ఒకటి రాయండి. దాని పక్కన ఏం రాయండి అంటే వెనుకటికి ఏమేమి పంటలు పండిస్తుంటే, తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినాక పంటలు ఏమేమి మార్పిడి వచ్చినాయి, తర్వాత ఏ మార్పు గీట్లు వచ్చినాయి, అట్లా మొత్తం ఈ రోజు వరకు అయితే తేడా వచ్చిందో మీ మనసులో ఉన్నది కనీసం 100 ఏళ్ళది రాయనీకి అవుతుంది. మీరు మీ తాతలు తిన్నది ఉంటుంది కదా, కలిపితే 150 ఏళ్ళది కూడా రాయొచ్చు మీరు అటు ఇటు కలిపితే. అది ఒక బంధుకు రాసుకోండి. అట్లనే వంశాలు, ఓన్లీ వంశాలు ఒక దిక్కు రాసుకోండి. అట్లనే గ్రామం ఆచారాలు, వ్యవహారాలు, పండుగలు ఇవన్నీ ఉంటాయి కదా మీరు చేసుకునే జాతరలు, యాత్రలు, పోయేటి అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఒక దిక్కు రాసుకోండి. ఇదేమైతే అంటే గ్రామం ఒక ఉనికిని మీరు ఒక 1000 ఏళ్ళైనా ఉంచడానికి మీకు ఒక చిన్న ఇది అన్నట్టు. ఇప్పుడు గ్రామం స్వచ్ఛంగా ఉండాలని ఉడిపిస్తారు, రేపు తెల్లారి చెత్త పడుతుంది, ఉడిపిస్తారు. ఈ పని ఎప్పుడు చేసేది ఇట్లాంటి పని చేస్తే 1000 ఏళ్ళు ఉంటుంది. రోజు చేసేటిగా మిగతా పనులు అది పెద్ద పని. అది అవన్నీ పెద్ద పనులు అంటే అవి ఉండదు. ఆ పనులు ఎట్లయినా చేస్తాం, రోజు పనులు తోముతాం మనం, పెద్ద పని అది. అట్లనే మిగతాన్ని చేస్తాం. ఇట్లాంటి ఒక్కసారి చేస్తే ఇప్పుడు ఏంటి సర్పంచ్ ఉండు, మీకు పెద్ద మనుషులు ఉన్నారు, ఒకసారి కూర్చొని ఆలోచన చేస్తే అవుతుంది. అట్లనే గ్రామం ఒక మ్యూజియం. ఇప్పుడు ఇండ్ల ముందర మంచి గుర్రాలు ఉన్నాయి, గణేషులు ఉన్నాయి కదా, ఈ మాయమైనవి. హైదరాబాద్ చుట్టుపక్కల ఊళ్ళలో ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఒక్కటి అసలు ఇల్లు చూద్దామంటే కనబడతలేదు. ఆ గదుమలు, ఆ కిటికీలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకటి మోడల్ చేసి మొత్తం ఇండ్లలో వాడే వస్తువులు కానీ, ఇప్పుడు మిక్సీలు వెనకటి ఇసురాయి, రోలు, రోకలి, పొడవలి, కలవారు ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. అన్ని వస్తువులు అక్కడ పెట్టుంది. అట్లా వ్యవసాయంలో వాడినే దంతలు, నాగలు ఉంటాయి కదా, బొక్కెన్లు, మూటపాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అట్లా శరణకోల ఏవి ఉంటాయి, పశువుల మువ్వలు అన్నీ కూడా ఒక దగ్గర జమ చేసి గ్రామం మ్యూజియం ఒకటి చేయాలి. గ్రామ మ్యూజియం. ఆ గ్రామ మ్యూజియం ఎందుకంటే ముందు తరాలు మన పిల్లలు ఏనో బతకనిక పోతారు, కొంతమంది ఇల్లు అమ్ముకుంటారు, పొలం అమ్ముకుంటారు, ఎక్కడో పోతారు. సో వాళ్ళు ఎప్పుడన్నా వచ్చిర్రు అనుకో, కనీసం వంశవృక్షం చూసుకొని పేర్లు చదువుకుంటారు. నిన్న మొన్న ఒకటే పిల్లలకు సినిమా యాక్టర్ల పిల్లలు పేర్లు పెడుతున్నారు. ఏం లెక్క పిల్ల తెలియదు, పిల్లగాడు తెలియదు, కుక్క తెలియదు, పిల్లి తెలియదు, పేర్లు అట్లా పెడుతున్నారు. టింకు చింకు అని ఏం పేర్లు అయ్యి అట్లీస్ట్ వంశాల పేర్లు చూసుకుంటే వాళ్ళకి చోటు పెట్టబోతే అవుతుందేమో, అరే మా ముత్తాత పేరు పెట్టుకుంటాం అని చెప్పి అట్లా పెట్టుకుంటే గుర్తుంటాయి కనీసం కదా. సో అట్లా మనకు ఒక అవకాశం ఉంటుంది అన్నట్టు. అట్లనే అదే ప్లేస్లో రైతులకు ఇప్పుడు మాట్లాడుకుందాం అంటే మనకు 20 మంది మట్టి మేము మీద, కానీ నిజంగా 100 మంది కూర్చొని మాట్లాడతామంటే ఏడు జాగు రోడ్డు తప్పితే జాగలేదు. గ్రామ పంచాయతీ మనది కాదు, ఎప్పటికున్నా గ్రామంది కాదు, ఇది గవర్నమెంట్. రేపు సర్పంచ్ సాబ్ పోతే ఇంకొక ఆయన ఒకసారి చీరలో కూర్చుంటాడు, పాతలకు సంబంధమే ఉంటుంది. కాలు పెట్టమంటే కూడా కొంతమంది పెట్టారు, మళ్ళీ 5 ఏళ్ళు వెనక చూద్దామని అంటారు. అంటే గ్రామం మొత్తానికి కూడా ఇది యాక్సెప్టెన్స్ కాదు. కానీ రైతులకి మనది, మన ఉనికి సంబంధించి అని చెప్పి మనం ఒకటి ఆడ చిన్న యాంపిథియేటర్ లాగా చేసుకుంటే, యాంపిథియేటర్ అంటే ఏం లేదు, మన మెట్లపాయ ఉంటుంది కదా, అట్లా మెట్లపాయ లెక్క మెట్లు రాళ్ళతోటి కట్టుకొని దాని మీద కూర్చుని మంచిగా మాట్లాడుకోండి. ఏమైనా సినిమాలు మీరు భజనలు చేసుకుంటారు కదా, ఇక్కడ భజన అవన్నీ బాగా చేస్తారు. ఆనే కూర్చొని భజనలు చేసుకోవచ్చు, స్క్రీన్ కడితే సినిమాలు వేసుకోవచ్చు, మీకు నచ్చినవి భక్తి అవి వేసుకోవచ్చు కదా. సో అట్లా మీకు కూడా ఒక స్థానం ఉంటుంది. అట్లే కొన్ని ఊర్లలో ఏమన్నారంటే, సరే ఇప్పుడు ఇది 65వ ఊరు నేను తిరగడం, ఆల్రెడీ 17 జిల్లాలు తిరిగింది ఇది రాష్ట్రంలో, తెలంగాణలో ఇంకా మొత్తం కవర్ చేసేది ఉన్నది. అట్లనే దేశంలో కూడా చాలా చేసేది ఉన్నది. సో అన్ని గ్రామాలలో కూడా ఏమన్నారంటే ఇంకా కొన్ని ఐడియాస్ వాళ్ళు వచ్చినాయి. ఒకరు అన్నారు గ్రంథాలయం పెడతాం అన్నారు, అన్ని వచ్చినది. ఇంకా ఇంకో ఆలోచన ఏంటంటే ఒకటి కామన్ కిచెన్, 3 రాళ్ళ పొయ్యిలు పెట్టి ప్రతి వంశం చెట్టు కింద 3 రాళ్ళు పెట్టి ఎప్పుడైనా వంటలు చేసుకుంటారు కదా వంశం వాళ్ళు వస్తారు. అట్లా కావద్దని చెప్పి దానికి కామన్ కిచెన్ అని ఇంకో షెడ్ వేసి ఎవరు వండుకున్నాడు వండుకుంటూ తినేది వండుకుంటే తింటారు. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం పవిత్రంగా ఉంచాలి. అట్లే కూడా ఆరోగ్యపరంగా మనం కూడా ఏమైనా షుగర్ బీపీ వచ్చిన రోడ్ల మీద తిరిగితే బాగుంటుందా? వెనకట్లేక లేదు, మీరు ఊరు మధ్యన కూర్చుందామంటే ఆటోలు గీటోలు ఎట్లుంటుంది ఇవాళ రేపు, ఆ శబ్దాలు, పొగ, పొల్యూషన్ కూర్చున్నట్టే ఉంటుంది. వెనకట్టుకున్నంత ప్రశాంతత లేదు కదా. దాని బదులు అడిగి పోతారు, ఇంతసేపు నడుస్తారు, ఇంత పుల్లు వేసుకుంటారు, ముఖం కడుకుంటారు, ఇంత ముచ్చడి చెప్పుకుంటారు, చెట్లు ఉంటాయి, చల్లగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఆరోగ్యంలో మంచిగా ఉంటుంది, అందరిని నెమరేసుకుంటారు, పాతలను పాతయాన్ని చూస్తారు మళ్ళీ ఒకసారి. అట్లా మీకు కూడా ఇంకా 4 రోజులు బతకాలనే ఆశ కూడా కలుగుతుంది. లేకపోతే ఏం కలుగుతుంది, ఈ టీవీ, ఫ్యాన్లు, పంకలలో ఏముంటుంది, ఈ గర్భీకి ఉంటుంది. ఈసారి అంటే ఎంత తక్కువ పడుతుంది, ఈసారి
ఈసారి ఎండగొట్టే అంత మన ఎప్పుడు ఉంటుంది చూడండి, పుట్ట పోతారు. గట్టిగా ఉండండి అంటే పాతిళ్ళలో ఉండండి, ఎక్కువ రోజులు ఉంటారు. ఎందుకంటే అవి చెక్కలు వేసి మంచిగా ఉంది. ఇంతకుముందు చూసినా మీ ఊర్లో ఈ కొత్త ఇళ్ళల్లో ఉన్న తొందరగా పోతారు. తెలియదు గడి మేడ కొట్టింది కూడా తెలియదు. చూస్తే పంక తిరుగుతున్నట్టు మనిషి అవుట్ అవుతాడు. 50 మీద పోతుంది ఈసారి ఈ రాళ్ళు గీళ్ళు ఉన్న ఏరియాలలో. సో అట్లా మనకు గ్రామానికి ఒకటి ఇది భూమికి సెంటర్ అని నేను కొత్తగా నామకరణం అనుకునుండే. ఎందుకంటే మనకి ఎన్నో సెంటర్లు ఉంటాయి, పాల సెంటర్, అంగన్వాడీ సెంటర్, ఏమేమి ఉంటాయి రకరకాలు. భూమికి ఒక సెంటర్ అని చెప్పి కనీసము మన గ్రామం ఒక ఆత్మలాగా దాన్ని మనము నిక్షిప్తం చేయడానికి వీలవుతుంది. గ్రామాత్మ అంటే గ్రామం మొత్తం ఒకటే, గ్రామం మొత్తం ఒకటే కుటుంబం. ఎన్ని కొట్లాటలు ఉన్నాయి, ఎన్ని పిక్లాటలు ఉన్నాయి, పార్టీల పరంగా అలాగుంటాయి, కానీ ఇట్లా పని చేయడానికి ఒకటి కావాలి కదా. ఒక గ్రామం డిఎన్ఏ అనుకోండి, గ్రామం పవిత్ర క్షేత్రం అనుకోండి, లేదా గ్రామానికి ఒక పుట్టుమచ్చ అనుకోండి. పుట్టుమచ్చ అంటే కనీసం పుట్టినప్పటి నుంచి ఎప్పటికి ఉంటుంది వచ్చేదాకా. మనం అంటే గ్రామం రావద్దు కదా, ఎన్నేళ్ళైనా ఉండాలి. కనీసం ఒక 1000 ఏళ్ళ వరకు మనం ఆడ సిమెంట్ సీకు వాడకుండా లోకల్ మెటీరియల్సే వాడుకుంటారు. లోకల్ రాళ్ళు వాడితే ఏమైందంటే ఎన్ని ఇళ్ళని ఉంటాయి. సో ఆ రకంగా మనము చరిత్రలో కనీసం ఒక 1000 ఏళ్ళు, ఒక 10 తరాలకు ఉండదు, 10-20 తరాలకు మనకు ఈ గ్రామం ఒక ఉనికిని, మనం గ్రామం ఒక చరిత్రను, గ్రామం ఒక ఆత్మను, గ్రామం ఒక టోటల్ పరిస్థితులను మనం అప్పగించిన వాళ్ళం అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పింది విషయంలో మీకు నచ్చిన వాళ్ళు చేయలేపండి, ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది. ఒకసారి చేయలేపండి. మా మహేష్ మీ అందరి ఎవరెవరైతే లేపిరో ఒకసారి అందరూ ముఖాలు వచ్చినట్టు తిప్పి